నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారీగా పార్టీ ఫండ్ వచ్చేలా మద్యం విధానం జగన్ ఆదేశించారని రాజ్ కిషన్ రెడ్డి వెల్లడి రెండో రోజు 8 గంటల పాటు సెట్ విచారణ వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీలో పీఎస్ఆర్ ఇష్టారాజ్యం గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో కుంభకోణం అనామకులతో మార్కులు అమరావతి నిర్మాణాల పూర్తికి 3 ఏళ్ల గడువు టెలికాన్ఫరెన్స్ లో మంత్రులకు చంద్రబాబు ఆదేశం ప్రజా భాగస్వామ్యంతో ప్రధాని సభ విజయవంతమని వ్యాఖ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అప్పటి సీఎస్ సహా 3 ఉన్నతాధికారులను ప్రశ్నించనున్న అధికారులు రివ్యూ కమిటీ నిర్ణయాలపై విచారణ బెట్టింగ్ గేమింగ్ యాప్లతో కాజేసిన 443 కోట్లు విదేశాలకు తరలింపు దర్యాప్తులో ఈడీ గుర్తింపు సహకరించిన బ్యాంకర్లపై కేసు నమోదు నేడు వైద్య విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ దేశవ్యాప్తంగా 5453 కేంద్రాల్లో నిర్వహణ నిమిషం ఆలస్యమైన అనుమతి లేదన్న ఎన్టీఏ పహల్గాం ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం త్వరలో కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక 150 మంది సాక్ష్యాలు ఇతర ఆధారాలు సేకరణ కొలంబో విమానంలో పెద్ద ఎత్తున తనిఖీలు పహల్గాం ఉగ్రవాదులు ప్రయాణించినట్లు అనుమానం అనుమానితులెవరూ లేరని తేల్చిన శ్రీలంక మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కిషన్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది వైసీపీకి భారీగా పార్టీ ఫండ్ వచ్చే విధంగా మద్యం విధానం రూపొందించారని అప్పటి సీఎం జగన్ ఆదేశించారని అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది అయితే అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్మును అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందించారనే విషయంలో నోరు విప్పలేదని సమాచారం రాజ్ కిషన్ రెడ్డిని వారం రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు రెండో రోజు శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు విచారించారు గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ సలహాదారుకు ఎక్సైజ్ శాఖతో సంబంధమేంటి ఏ హోదాలో మద్యం విధానం రూపకల్పనకు సమావేశాలు నిర్వహించారని రాజ్ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు ఆ సమావేశాలు తాను నిర్వహించలేదని బుకాయించేందుకు యత్నించినట్లు తెలిసింది ఏ తేదీల్లో ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి ఎవరెవరు పాల్గొన్నారనే ఆధారాలను అధికారులు చూపించారు దీంతో జగనే తనకు ఆ బాధ్యత అప్పగించారని ఆయన ఆదేశాలతోనే మిగతా అధికారులు తాను నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారని రాజ్ అంగీకరించినట్లు సమాచారం దాదాపు 100కు పైగా ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ప్రతి నెలా వసూలు చేసిన 50 నుంచి 60 కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారని సిట్ ప్రశ్నించగా రాజ్ కిషన్ రెడ్డి నోరు విప్పలేదని సమాచారం జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీ ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డిలకు అందజేసేవారని దర్యాప్తులో తేలిందని సిట్ అధికారులు పేర్కొనగా అన్నీ తేలినప్పుడు మళ్లీ తనను ఎందుకు అడుగుతున్నారని రాజ్ కిషన్ రెడ్డి అన్నట్లు తెలిసింది మద్యం ముడుపులు అంతిమంగా ఎవరికి చేరేవి ఆ సొమ్ము ఎక్కడికి ఎలా మళ్లించేవారని ప్రశ్నించగా వసూళ్లు చేసి అప్పగించడం వరకే తన బాధ్యతని రాజ్ కిషన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం మద్యం సరఫరా కంపెనీలు ముంబై ఢిల్లీలోని ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ ద్వారా సిండికేట్ సభ్యుల డొల్ల కంపెనీలోకి డబ్బు పంపేవని వాటి నిర్వాహకులకు వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధం ఏంటని అధికారులు ప్రశ్నించగా ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల్ని పాటించడం తప్ప ఇతర విషయాలు తనకు తెలియవని రాజ్ కిషన్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది ముడుపులు వసూలు చేసి రాజ్ కిషన్ రెడ్డికి అప్పగించే నెట్వర్క్ లో కీలకంగా వ్యవహరించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ ను కూడా అధికారులు శనివారం కస్టడీకి తీసుకున్నారు వేర్వేరు అంశాలపై రాజ్ కిషన్ రెడ్డిని చాణక్యను వేర్వేరుగా విచారించారు తర్వాత ఇద్దరిని ఒకే చోట కలిపి ప్రశ్నించారు వారిద్దరూ చెప్పిన విషయాలకు పొంతన లేదని సమాచారం
2018 నాటి గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ విధానంలో మూల్యాంకనం జరిగిన జవాబు పత్రాల ఫలితాలనే స్వల్ప మార్పులతో మాన్యువల్గా చూపించేందుకు అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు పక్కా పథకం వేశారు. ఓఎంఆర్ షీట్లపై అనామకలతో మార్కులు వేయించారు. అప్పటి సీఎం జగన్ అండదండలతో ఏపీపీఎస్సీ ప్రతిష్టను, అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేసేందుకు పిఎస్ఆర్ కుయుక్తులు పన్నారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో హద్దుమీరి వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఆగడాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ విధానాన్ని అనుసరించారని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది. మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించాలని స్పష్టం చేసింది. డిజిటల్ మూల్యాంకనం ఫలితాలకే కట్టుబడిన పిఎస్ఆర్ తాను రూపొందించిన నాటకంలో భాగంగా జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య హాయ్లాండ్లో జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. బెదిరించి ఉద్యోగులు, అధికారులను పిఎస్ఆర్ దారిలోకి తెచ్చుకున్నారు. ఆయన హెచ్చరికలకు భయపడి నోరు తెరవలేకపోయామని పోలీసు విచారణలో పలువురు ఇప్పుడు వాంగ్మూలాలిస్తున్నారు. నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను పిఎస్ఆర్ వేధింపులకు గురి చేయడం వీరిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సహకరించని అధికారులను బెదిరించి ఉద్యోగ సర్వీస్ వ్యవహారాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారన్న ఆశలు చూపించి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం మేరకు హాయ్లాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకనం కోసం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాత్రలు పిఎస్ఆర్ఏ పోషించారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కాగితాలపై జరిగేలా పథకాన్ని రూపొందించారు. మాన్యువల్ మూల్యాంకనంలో బుక్లెట్ లోని పేపర్లపై మార్కులు వెయ్యరు. దానిపై ఉండే ఓఎంఆర్ షీటుపై మార్కులు నమోదు చేస్తారు. 7 సబ్జెక్టులకు సంబంధించిన 48,442 జవాబు పత్రాలను 974 బండిళ్లలో ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి హాయ్లాండ్ రిసార్ట్స్ కు తరలించారు. సుమారు 90,000 ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేయించారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేయకుండానే డిజిటల్ విధానంలో మార్కులు ఏ విధంగా వచ్చాయో వాటిని స్వల్ప మార్పులతో ఓఎంఆర్ షీట్లపై నమోదు చేయించారని పోలీసు విచారణలో తేలింది. ఏకపక్షంగా కొటేషన్ విధానంలో క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మూల్యాంకనం కోసం అవసరమయ్యే ప్రొఫెసర్ల ఎంపికలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఓఎంఆర్ షీట్లపై మార్కుల నమోదును అరకొరగా చదువులు పూర్తి చేసిన నిరుద్యోగుల ద్వారా కానిచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొందరిని పోలీసులు గుర్తించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తొలుత జరిగిన డిజిటల్ విధానంలో జవాబు పత్రాల మూల్యాంకనం ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారిలో 202 మంది పేర్లు మాన్యువల్ ద్వారా ఎంపికైన వారి జాబితాలో కనిపించలేదు. ఈ వివరాలను అప్పట్లో చెప్పేందుకు నిరాకరించిన ఏపీపీఎస్సీ హైకోర్టులో విచారణ సందర్భంగా 202 మంది ఎంపిక కాలేదని పేర్కొంది. డిజిటల్ మూల్యాంకనంలో ఉత్తమ మార్కులు పొందిన జాబితాలో పలువురు సిఫార్సులు కలిగిన వారు ఉన్నారన్న ఆరోపణలొచ్చాయి. దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందన్న విమర్శలు చెలరేగాయి. హాయ్లాండ్ రిసార్ట్స్ కేంద్రంగా డమ్మీ మూల్యాంకన శిబిరం నిర్వహణ ఏర్పాట్లు చేసి అన్నీ తాను అనుకున్న విధంగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో 2022 జనవరి 1న ప్రక్రియ తుది దశకు చేరుకుందని మీడియాకు పిఎస్ఆర్ చెప్పారు. అనూహ్య పరిణామాలతో ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. తదుపరి కార్యదర్శిగా వచ్చిన వారు పిఎస్ఆర్ సూచనలను దగ్గరికి చేరనీయలేదు. ఫలితాల జాబితాలో తమ వారి పేర్లు చేర్పించారన్న దానిపై పలువురు సభ్యులు పట్టుబట్టారన్న విషయాన్ని అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. ఉదయ్ భాస్కర్ స్థానంలో చైర్మన్ గా వచ్చిన గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ కార్యాలయంలో మరో 2 ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీసీ కెమెరాల నిఘాలో మార్చి 25 నుంచి రెండోసారి మూల్యాంకనం చేయించారు. హాయ్లాండ్ రిసార్ట్ లో మూల్యాంకనం ఓ నాటకం మాత్రమేనన్న పోలీసు వర్గాలు ఎందుకిలా చేశారన్న దానిపై రకరకాల వాదనలున్నాయని తెలిపాయి. త్వరలో ఓ నిర్ణయానికొస్తామని వెల్లడించాయి. ఏపీపీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా జరిగిన ఈ కుంభకోణం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ఇప్పుడు బయటికొస్తోంది. పిఎస్ఆర్ వైదొలిగిన తర్వాత సీనియర్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఏపీపీఎస్సీ కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించారు. హాయ్లాండ్ దందా జరిగినప్పుడు ఉన్న కమిషన్ సభ్యుల్లో పలువురు ఇప్పటికీ కొనసాగుతున్నారు. తమ అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోలేదని వారు ఇప్పుడు చెబుతున్నారు. గ్రూప్ 1 నియామకాల అక్రమాలను వెలుగులోకి తెస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలోని సీనియర్
అధికారులను లోతుగా విచారిస్తే అదృశ్యమైన ఫైళ్లు కనిపించడంతో పాటు కొత్త విషయాలు వెలుగులోకొస్తాయంటున్నారు. మాన్యువల్ జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా 2 జవాబు పత్రాల్లో వేర్వేరు చేతిరాతలున్నట్టు గుర్తించారు. డిజిటల్ మూల్యాంకన సమయంలోనూ ఈ విషయం వెలుగులోకి రాలేదు. మాన్యువల్ మూల్యాంకనంలో గుర్తించిన వేర్వేరు రాతలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఓ విచారణ కమిటీని కమిషన్ 2022 ఏప్రిల్ 13న నియమించింది. దీని తుది నివేదిక ఇంకా పెండింగ్ లో ఉందని 2022 జూలై 12న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కమిషన్ పేర్కొంది. ఈ నివేదిక రాకముందే ప్రధాన పరీక్షల ఫలితాలను 2022 మే 26న కమిషన్ ప్రకటించిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసి ఘనంగా ప్రారంభోత్సవాలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, కూటమి ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రధాని మోదీ ప్రసంగం భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రధాని సభ విజయవంతమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సీఎంకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి ఒక నగరం కాదు, అధునాతన శక్తిగా మారుతుందంటూ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం స్ఫూర్తి నింపిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందన్న ఆయన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయని తెలిపారు. ప్రజా రాజధానికి ఆయన భరోసానిచ్చారని, దేశానికే అమరావతి మార్గదర్శిగా రూపొందుతుందని మోదీ అనడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చీటికి మాటికి విమర్శలు చేసే వైసీపీ వాళ్లకు మోదీ సభ విజయవంతమవ్వడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని పలువురు మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. ఈ కార్యక్రమంతో అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని వెల్లడించారు. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల్ని పునఃప్రారంభించినట్టు చంద్రబాబు వివరించారు. ఆయన ప్రసంగం రాష్ట్రాభివృద్ధి, ప్రజలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. మంత్రులు, నేతలు ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వహించారన్న చంద్రబాబు లక్షల మంది వచ్చినా ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల వారి భాగస్వామ్యంతో కార్యక్రమం ఉత్సాహంగా, ఆశావహ దృక్పథంతో జరిగిందని వెల్లడించారు. ప్రజలందరి భాగస్వామ్యం, 3 పార్టీల నాయకులు, కార్యకర్తల కృషితో సభ విజయవంతమైందని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేశారని, ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా విధులు నిర్వహించిందంటూ అందరినీ సీఎం అభినందించారు. నీటిపారుదల శాఖలో గతంలో మాదిరిగా లక్షల కోట్ల అప్పులు తెచ్చి జేబులు నింపునే కార్యక్రమం చేయట్లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తూ అంకితభావంతో పనిచేస్తున్నామని తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వచ్చే 15 రోజులు అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. ఈ సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా తేలే వరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ పునరుద్ఘాటించింది. 2 ప్రాజెక్టుల్లోని 15 కాంపోనెంట్లను తమకు అప్పగించాలని సుప్రీంకోర్టులో కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్పై తెలంగాణ అధికారులు రీజాయిండర్ సమర్పించారు. అసలు ప్రాజెక్టులను అప్పగించాలని అడిగే హక్కు కృష్ణా బోర్డుకు లేదన్నారు. కేంద్రం పరిధిలోనే బోర్డు పనిచేస్తుంది, కానీ ప్రభుత్వం తరపున స్పందించే అధికారం లేదని స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతున్న వేళ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎలా అప్పగిస్తామని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. నీటి వాటాలు తేలకుండా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరో మలుపు తిరగనుంది. ప్రభుత్వంలో కీలకంగా భావించే 4 ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ఆ జాబితాలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శులు ఉన్నారు. అప్పటి రివ్యూ కమిటీలో వారు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో విశ్రాంత డీసీపీ, 2 అదనపు డీసీపీలు, మరో డీఎస్పీని అరెస్ట్ చేశారు. వారంతా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వైపే చూపించారు. అయితే ఆయన మాత్రం కోర్టుకు సమర్పించిన పిటిషన్లలో రివ్యూ కమిటీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ విషయాలను ధృవీకరించుకోవటానికి ఆయన అందుబాటులో లేని కారణంగా రివ్యూ కమిటీలోని అప్పటి సభ్యులను విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ ఇవాళ జరగనుంది. ఈ ఏడాది 22,70,000 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం 500లకు పైగా నగరాల్లో 5,453 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంతో ఈసారి కేంద్ర విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొబైల్ సిగ్నల్ జామింగ్, బయోమెట్రిక్ను పరీక్షించినట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లతో కాజేసిన సొమ్ము నకిలీ కంపెనీల ఖాతాలో జమ చేసి విదేశాలకు తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది. అందుకు సహకరించిన బోగస్ సంస్థల బ్యాంకులపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై 2020లో కేసు నమోదు సైబర్ క్రైమ్ పోలీసులు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చైనా కంపెనీలు అక్రమంగా సేకరించిన సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి హాంకాంగ్కు తరలించినట్టు నిర్ధారించారు. షెల్ కంపెనీల ద్వారా 443 కోట్ల 60 లక్షలు తరలించగా వాటిలో పలు కంపెనీలకు 85.95 కోట్లు చేరినట్టు దర్యాప్తులో తేలింది. లింక్ యూన్, డీకేపీ డైరెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. పలువురు బ్యాంకు అధికారులు నిషేధిత చైనా యాప్ల నుంచి సేకరించిన డబ్బును ఎలాంటి రసీదులు, తనిఖీలు లేకుండా విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. హైదరాబాద్ మహానగరాన్ని ఏఐ ఆధారిత టెక్నాలజీకి రాజధానిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న వేళ నిర్మాత దిల్ రాజు సినీ రంగంలో ఏఐ స్టూడియోను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చిత్ర పరిశ్రమలో ఇదొక సాంకేతిక విప్లవానికి నాంది పలకబోతుందన్నారు. చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో లార్విన్ ఏఐ స్టూడియోను శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాతగా తన 25 ఏళ్ల అనుభవంతో రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలో వచ్చే మార్పులకు అనుగుణంగా లార్విన్ ఏఐ స్టూడియోను తీర్చిదిద్దినట్టు దిల్ రాజు తెలిపారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన్ సహా పలు చిత్రాలను ఏఐలో రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. మేడ్చల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ రైలింగ్ ఈదురుగాలులకు కుప్పకూలింది. నూతనంగా నిర్మించిన ప్రవేశ ద్వారం దగ్గర పైకప్పు రేకులు గాలివానకు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదన్న రైల్వే అధికారులు వెంటనే నూతనంగా నిర్మించిన ప్రవేశ ద్వారాన్ని మూసివేసినట్లు చెప్పారు. కడప జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు స్థలాన్ని పార్టీ అధిష్టానం అనుమతితో నాయకులు ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, రామ్ గోపాల్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, వాస్తు సిద్ధాంతి జయరామిరెడ్డి కడపలో పలు ప్రాంతాల స్థలాలను పరిశీలించారు. సీకే దిన్నె మండలం, చెర్లోపల్లి, పబ్బాపురం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమతితో ఎంపిక చేశారు. అక్కడ మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగుకు స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి ద్వారా భూముల యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు. ప్రత్యేక సమావేశంలో శాటిలైట్ మ్యాప్ ద్వారా మహానాడుకు అవసరమైన స్థలాల వివరాలను బృందానికి ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి వివరించారు. మరింత స్థలం అవసరమైన రైతుల అనుమతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 7న పనులకు భూమి పూజ నిర్వహించి శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక దోపిడీ భారీగానే ఉన్నట్లు బయటపడింది. అన్ని నదుల శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే 2,611 హెక్టార్లలో అనుమతులు లేకుండా తవ్వినట్లు తేలింది. రీచ్లతో సంబంధం లేకుండా 3.91 కోట్ల టన్నుల ఇసుక తవ్వి తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అప్పట్లో టన్ను ₹475 ధరతో అమ్మగా ఆ లెక్కన 1,857.25 కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనా. ఈ దందాపై క్షేత్రస్థాయి తనిఖీలతో పాటు లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నదులు, రీచ్ల వారీగా ఇసుకలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 2021 మే నుంచి జేపీ పవర్ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేపట్టగా 2022 ఆగస్టులో వైసీపీ నేతలు సిండికేట్లుగా ఏర్పడి దందా సాగించారు. ఆ తర్వాత 2023 డిసెంబర్ నుంచి ప్రతిమ ఇన్ఫ్రా, జేసీకేసీ సంస్థలు రంగంలోకి వచ్చాయి. మొత్తంగా ఇవన్నీ కలిపి అనుమతులేని రీచ్లో భారీగా తవ్వకాలు చేసినట్లు తేలింది. ఏ రీచ్లో ఎంత విస్తీర్ణంలో, ఎంత పరిమాణంలో ఇసుక తవ్వాలో పేర్కొంటూ పర్యావరణ మదింపు సంస్థ అనుమతులు ఇస్తుంది. వాటిని ఈ గుత్తేదారు సంస్థలు ఉల్లంఘించాయి. అక్రమాల లెక్క తేల్చేందుకు గనుల శాఖ ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాయం తీసుకుంది. నదుల వారీగా అధికారిక రీచ్ల వివరాలను ఏపీ శాఖకు అందజేసింది. గూగుల్ ఎర్త్ ప్రో పోర్టల్ ద్వారా ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతంలో ఏపీ శాఖ మ్యాపింగ్ చేసింది. రీచ్లకు బయట సాగిన తవ్వకాలు ఎంతనది అంచనా వేసి నివేదిక అందజేసింది. ఏపీ శాఖ నివేదిక ఆధారంగా మొత్తం 3.91 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించేందుకు వీలుగా
అదనపు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరేందుకు సిద్ధమవుతోంది. పహల్గామ్ ఉగ్రవాదులు శ్రీలంకకు వెళ్లేందుకు యత్నించారన్న సమాచారంతో కొలంబోలోని విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఉగ్రదాడిలో పాల్గొన్నారని భావిస్తున్న 6 అనుమానితులు చెన్నై నుంచి శ్రీలంక వెళ్లే విమానం ఎక్కి ఉండొచ్చని నిఘా సంస్థలు అనుమానించాయి. శ్రీలంక ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారని భావించాయి. ఈ మేరకు శ్రీలంకకు సమాచారం అందించారు. వెంటనే శ్రీలంక ఎయిర్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. విమానంలో క్షుణ్ణంగా సోదాలు జరిపారు. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు అలర్ట్ వచ్చినట్లు శ్రీలంక విమానయాన సంస్థ వెల్లడించింది. అయితే విమానంలో అనుమానితులు లేరని సోదాల్లో తేలినట్లు ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ త్వరలో కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. డైరెక్టర్ జనరల్ సదానంద పర్యవేక్షణలో నివేదిక రూపొందించారు. దాదాపు 150 మంది సాక్ష్యాలు, దాడికి సంబంధించి 3D ద్వారా పునఃసృష్టి చేసిన దృశ్యాలు, ఘటనా స్థలంలో లభించిన ఆయుధాలు, ఇతర ఆధారాలతో నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ డీజీ కొన్ని రోజుల క్రితమే బైసరన్కు వెళ్లి దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో మరిన్ని సాక్ష్యాలు, మరికొంతమంది సాక్షుల నుంచి వివరాలను సేకరించేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. 2023లో రాజౌరిలో దాడి చేసిన 2 ఉగ్రవాదులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ముష్కరులకు వారితో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులకు దాదాపు 20 మంది క్షేత్రస్థాయిలో సహకరించినట్లు గుర్తించారు. వారిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.